అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపదను కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఎంతో కొంత ఒక సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు నా వంతు ఏదో ఒక సాయం చేద్దామని ఆ భగవంతుడు ఇచ్చిన యొక్క తల్లిదండ్రుల స్వరూపంతో, మా గురువులైన యొక్క ఆశీస్సులతో ఈ చేస్తున్న యొక్క ఆయుర్వేద వైద్యంతో కొద్ది మాత్రం సమాజంలో వ్యాధులతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని కొద్ది సహాయంగా సమకూర్చి ఎంతో ఒక జీవన విధానంలో మార్పు రావాలనే ఒక దృఢ సంకల్పంతోనే ఈ ఆయుర్వేద అన్వేషణ భాగంలో మేము మిమ్మల్ని చేసుకుంటూ ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ సూచనలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ ఆయుర్వేద అభిమానులారా, ఈ రోజు ఏంటంటే ప్రేక్షక దేవుల కోరిక మేరకు, దాదాపుగా నా యొక్క వ్యూవర్స్ కోరిక మేరకు నన్ను దీవించి ఆశీర్వదించే గొప్ప గొప్ప వ్యక్తులైన యొక్క ఆయుర్వేదాన్ని అభిమానించే ప్రతి వ్యక్తుల కోరిక మేరకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఒక విభాగంలో మళ్ళీ పోతున్నాం. ఏంటంటే ఈ యొక్క సహజంగా వచ్చిన ఒక వర్షం వచ్చిన తర్వాత మన యొక్క శరీరంలో అనేక విధములైన ఒక ప్రకోపవచనాలు చెంది మన శరీరము ఈ యొక్క వాతావరణానికి మళ్ళీ రెండింటి మధ్యన ఒక సాధారణ సానుభూతిలాగా సాధారణ యొక్క లక్షణం రావడానికి మన శరీరం మీద ఏదో కొన్ని ప్రభావితాలు చెంది మన సత్వధాతుల లోపంతోనూ మన శరీరంలో ఉండవలసిన ఒక అవయవాలను ఏదో విధంగా వచ్చి జ్వరంతో బాధపడుతున్నారు. అంటే ఈ రోజున మన కాన్సెప్ట్ మనం చెప్పబోయే విషయం ఏంటంటే జ్వరము, మలేరియా జ్వరము, సాధారణ జ్వరము, డెంగ్యూ జ్వరము, కరోనా సంబంధించిన అంత ప్రభావితం జ్వరాలతో కూడా వస్తున్నాయి. అంతేకాకుండా కీలవాతం లాగా వచ్చే చికునుగున్య జ్వరాలతో కూడా వచ్చే మొత్తం బాడీ పెయిన్స్ వస్తున్నాయి. వాటికి ఎలా ఉపయోగించుకోవాలని ఈరోజు చెప్పబోయేది. సాధ్యమైనంత వరకు జ్వరం అనగానే ఏదో సాధారణ యొక్క వైద్యం దగ్గరికి వెళ్ళి, చిన్న సన్నకారు యొక్క వైద్యుల దగ్గరికి వెళ్ళి ఒకరోజు 2 రోజులు వైద్యం చేసుకుంటాం. మళ్ళీ తర్వాత కొన్ని డబ్బులు ఉన్న తర్వాత ప్రభుత్వం యొక్క సంబంధించిన యొక్క ఆసుపత్రులకు వెళ్తారు, లేక పల్లె దవాఖాన అసలు యొక్క ప్రభుత్వ సంబంధించిన యొక్క సిబ్బంది దగ్గరికి వెళ్ళి ఒక టాబ్లెట్స్ వాడుకోవడం చేయడం జరుగుతుంది. అది మామూలుగా చేస్తే ఆటోమేటిక్గా వైద్యం తగ్గిపోతుంది. ఆ వైద్యంతో దాన్ని చేసే యొక్క వైద్యం అని దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తతో ఆ యొక్క జ్వరాలు తగ్గే సూచనలు కొన్ని రోజుల క్రితం ఉండేవి. కానీ ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి మొదలుకుంటే ఇప్పటికి ఉన్న ప్రస్తుత జీవిత కాలంలో కరోనా వచ్చి మన శరీరాన్ని మొత్తం గుల్ల చేసింది. దానికి ముందు మన మీద ఉన్న యొక్క రసాయనిక యొక్క సంబంధించిన యొక్క టాబ్లెట్స్ కానీ రసాయనిక మందులు మన పంటల మీద వేయడం వల్ల కానీ మన శరీరం ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయినాం. కానీ ఇంత ముందు కనుక ఎలాంటి ఒక వైద్యులు కానీ ఎలాంటి ఒక పేషెంట్లు కానీ ఎలాంటి ఒక వైద్యం చేసినా కానీ ఖచ్చితంగా మనకు యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ ఏదైనా ఒక సహాయక మందులు కానీ ఏదైనా ఒక పంటతో వచ్చిన ఒక కానీ ఏదైనా ఒక ఆయుర్వేదంతో వచ్చిన మొలకలు కానీ ఒక పండ్ల పుడుస్తును కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తగ్గలేకపోతున్నాయి. సహజంగా పండించిన పంటను కూడా మన శరీరం సమకూర్చలేకపోతుంది. దానికి కారణం ఏంటంటే మనం కొంచెం ఎంతో కొంత భూమి నుంచి గురుత్వాకర్షణ శక్తిని కోల్పోవడము, మన శరీరం మీద అనేక విధముల యొక్క రసాయనిక మందులు కోల్పోవడం వాడడం వల్ల మనం ఎంతో కొంత మొత్తం యాంటీబయాటిక్స్ మన యొక్క వ్యాధి నిరోధక శక్తిని కోల్పోయినాం. కానీ ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే ఆయుర్వేద అభిమానుల ఆగస్టు 3వ తారీఖు 2024 రేపు తెల్లవారుజానంగా ఆగస్టు 4వ తారీఖు 4/8/2024 దాదాపుగా ఆషాఢ అమావాస్య మరియు దీనే పుష్యమి నక్షత్రం అంట. సాధ్యమైనంత వరకు చెప్పుకుంటూ వస్తారు. ప్రతిదీ మూఢనమ్మకమే. ఆ మూఢనమ్మకానికి మన యొక్క భూమి గురుత్వాకర్షణ శక్తికి మన యొక్క మానవ జాతికి ప్రతి ఒక్క జీవకోటికి సంబంధం ఉన్నది. ఎందుకంటే నేను ఎక్కువ శాతము మూఢనమ్మకాలను నమ్మను. ప్రతిదీ కూడా ఏదైనా ఒక అన్వేషణ చేసిన తర్వాత నమ్మడానికి ప్రయత్నం చేస్తాను. అది ఇతరుల మీద ప్రభావితం చేయాలి, మరియు తనకు కూడా ప్రభావితం చేసుకున్న తర్వాత నేను ప్రయత్నం చేయడానికి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే సముద్రం ఆటుపోట్లు వస్తాయి. అంటే భూభాగం అనేది ఒక సూర్యుని నుంచి తెగిపడ్డ ముక్క. అందులో ఒక వంతు భాగము జలభాగము, మూడు వంతుల భాగము ఒక వంతు భాగం భూభాగం, 3 వంతుల భాగం జలభాగం. ఈ జలభాగము ఎక్కువగా వ్యాపించడం వల్ల
సముద్రంలోని అమావాస్య రోజు ఆటు లేక పౌర్ణమి రోజు పోటు, అంటే ఆటుపోటు లాగా వచ్చినట్టుగా మన యొక్క దాదాపుగా ఒక నెల రోజులలో 15 రోజులకు ఒకసారి పౌర్ణమి, 15 రోజులకు ఒకసారి అమావాస్య. అంటే చూడండి, ఇది అమావాస్య అండ్ పౌర్ణమి పుణ్యమని వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడే మనకు నిండు అమావాస్య రోజు లేక నిండు పుణ్యం రోజే సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు ఏర్పడతాయి. మరి ఎందుకు ఏర్పడతాయి ఆ గ్రహణాలు? ఇవి మూఢనమ్మకమే. ఏది అమావాస్య అనేది మూఢనమ్మకమే, పుష్యమి నక్షత్రం మూఢనమ్మకమే, పౌర్ణమి మూఢనమ్మకాలే. మరి చంద్ర సూర్యగ్రహణాలు ఎందుకు పడతాంటాయి? భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది. సూర్యుని చుట్టూ భూమి తిరిగినప్పుడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంది. ఈ మూడు ఒకటే కక్షలో మార్గంలో వచ్చినప్పుడు, మార్గం మధ్యలో సూర్యునికి మధ్యన భూమి మధ్యన వచ్చే సూర్యుడు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రునికి సూర్యునికి భూమి వచ్చినప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే అక్కడ చూడండి, ఖగోళ శాస్త్రంలో ఒకసారి ఆలోచిస్తే భూమికి మనం నివసిస్తున్న దానికి కొన్ని మూఢనమ్మకం లాగా ఉన్న దానికి కొన్ని అనుసంధానంగా ఉంటాయి. అందుకు పుష్యమి నక్షత్రం ఆదివారం అనంగా, ఆదివారం అమావాస్య అనంగా, ఆదివారం పౌర్ణమి లాంటివి వచ్చినాయి కూడా ఇవి కొన్ని నమ్ముకోవాలి. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తిని భూమికి సూర్యునికి చంద్రుని మధ్య ఉన్నప్పుడు కొన్ని కక్షలోకి కొన్ని వచ్చినప్పుడు, ఆ విధంగా కొన్ని వచ్చినప్పుడు భూమి ఏదో ఒక శక్తిని కోల్పోవడానికి తిరిగి శక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. చంద్రుడు కూడా అదే ఉపయోగిస్తాడు. కానీ ఎప్పుడైతే ఒక శక్తిని కోల్పోవడమో, ఒక శక్తిని కాక పొందడము ఏ వస్తువైనా ఉంటుందో, దాని మీద ప్రభావితం చెందిన వస్తువులు కూడా ప్రభావితంగా ఎక్కువ శాతము శక్తిని పొందే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఆయుర్వేద అభిమానులారా, ప్రతి మనిషికి జ్వరం వస్తుంది. అలాంటి జ్వరానికి ఎలాంటి ఒక వైద్యం చేసినా తగ్గుతుంది. కానీ మన శరీరం మీద ఏదైనా ఒక ప్రభావితం చెందినప్పుడు, కిడ్నీలో క్రియాటిన్ పెరిగినా, హార్ట్లో ఏమన్నా కొలెస్ట్రాల్ HDL ఎక్కువైనా తక్కువైనా, మన శరీరంలోని ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఒక ఇన్ఫెక్షన్ ఉన్నా, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నా, లంగ్స్లో మన యొక్క లివర్లో ఎలాంటి ఒక ప్రభావం ఉన్నా, వెన్నుపూసలో ఎలాంటి ఒక భయంప్రదమైన ప్రభావం ఇన్ఫెక్షన్ లాంటి మొత్తం నీరు చేరి మన శరీరం మీద ఏదో విధంగా ప్రభావితాలు చెందినప్పుడు, అప్పుడు ఏర్పడినప్పుడు ఎంత యాంటీబయాటిక్స్ ఇచ్చినా, ఎంత వైద్యం చేసినా జ్వరాలు జారాయి. అలాంటప్పుడు మన శరీరం మీద మన జ్వరం కాక ప్రవేశించినప్పుడు WBC 4,000 నుంచి 11,000 వరకు మధ్యన ఉండాలి. కానీ ఇప్పుడు 4 నుంచి 11,000 వరకు, 18,000కు, 12,000కు, 16,000 వరకు చేరుతుంది. అలాంటి WBC ఎక్కువ ఉన్న వాళ్ళకు ప్లేటెట్స్ దాదాపు 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉండాలి. కొందరికి ప్లేటెట్స్ 70,000, 40,000, 30,000 ప్లేటెట్స్ తగ్గిన వాళ్ళకు జ్వరం వచ్చి మన శరీరం మీద అనేక అవయవాలు ఏదన్నా ఒక కిడ్నీ మీదనో, బ్రెయిన్ మీదనో, హార్ట్ మీదనో, లంగ్స్ మీదనో, లివర్ మీదనో ఎఫెక్ట్ పడి, వెన్నుపూస మీద ఎఫెక్ట్ పడి కుంగి కుసించిపోయిన వాళ్ళ వల్ల ప్లేటెట్స్ తగ్గి WBC ఎక్కువ పెరిగిన వాళ్ళకు మన శరీరం ఇటు ముట్టుకున్నా కానీ నొప్పుల్లాగా ఉంటాయి. అలాంటి ఒక కీలవాతం, చికెన్ గున్యలాగా వచ్చిన వాళ్ళకు మన శరీరం కూడా ఎక్కువగా ఏదో ఒక ప్రమాదకరాలు జరిగినప్పుడు ఆ కీళ్ళల్లో, ఆ యొక్క ఎముకలలో ఎక్కువ యాక్సిడెంటేషన్ జరిగి ఎలాంటి స్పందన రాన్న వాళ్ళకు నేను చెప్పబోయే మొక్క రేపు అమూల్యమైన రోజు శుక్లపక్షం, ఈ యొక్క మన యొక్క ఆషాఢ మాసంలో దీనే రవి అమావాస్యలాగా అడవి రవి చుక్కల్లాగా కూడా పరిగణలోకి తీసుకుంటాట. ఇది దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం వచ్చిన యొక్క అమావాస్య రేపు ఆదివారం అమావాస్య కూడా అంత ప్రభావితం చెందేది. ఆ రేపటి రోజున ప్రతి మొక్కకు, ప్రతి జీవికి ఎక్కువ శాతము ఒక పుష్యమి నక్షత్రం ఆదివారం వచ్చిన రోజే మొక్కకి అమూల్యమైన శక్తి ఉంటుంది. అదే పుష్యమి నక్షత్రం ఆదివారం కాకుండా అదే ఆదివారం అమావాస్య వచ్చిన రోజు కూడా ఎక్కువ శక్తి ఉంటుంది. మళ్ళీ ఆషాఢ మాసంలో వచ్చిన దానికి కూడా ఎక్కువ శక్తి ఉంటుంది. కానీ ఆషాఢ మాసము మరియు యొక్క ఆదివారం అమావాస్య మరియు పుష్యమి నక్షత్రం 3 వస్తున్నాయి కనుక ఎన్ని అమృతాల శక్తులు ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ కూడా రేపు దాదాపు 8 గంటలు, తెల్లారవరజామున 5 గంటల నుంచి మొదలుకుంటే రేపు రాత్రి 12 గంటల వరకు అతి శక్తివంతమైనది, అతి అమూల్యమైన కాలం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన శరీరంలో ఎలాంటి ఒక మొండి వ్యాధులు ఉన్నా,
మన శరీరంలో ఎక్కడో ఒక విభాగంలో వ్రణాలుగా ఏర్పడి ఆ వ్రణాల విభాగంతో శరీరం ఎప్పటి జ్వరం వస్తుంటుంది. ఎలాంటి ఒక యాంటీబయాటిక్స్ ఇచ్చినా స్పెషలైజేషన్ డాక్టర్లు కానీ ఎండి డాక్టర్లు కానీ మామూలుగా ఉన్న చిన్న సన్నకాడి ఒక వైద్యులకు కానీ ఆ ఇంటి యజమాని కానీ ఆ వ్యాధి వచ్చిన మనిషి కూడా ఏం అర్థం కాదు. హాస్పిటల్ చుట్టూ తిరిగి యాస్ట్ వచ్చి ఇల్లును గుళ్ళ ఉడికిని ఇక చివరికి చనిపోదన్న అనే వాళ్ళకు కూడా ఇలాంటి మొండి జ్వరాలకు కనుక ఖచ్చితంగా ఈ యొక్క నల్లీరు కనుక ఇది నల్లీరు అండి. రేపైనా ఈ రోజైనా ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే అమావాస్య సమీపిస్తుందో ఆ సమీపించిన దానికి ఊరికి ఉత్తరం వైపు ఊరి బయట చెప్పులు ఇప్పుకొని స్నానం చేసి దానికి పసుపు కుంకాలు ఏదో ఒకటి జలి ప్రదక్షిణ చేసి చెప్పులు ఇప్పుకొని ప్రదక్షిణ చేసి ఈ విధంగా దండం పెట్టి తీసుకోవాలి. దీని తోడు ఈరోజు నల్లేడు. ఈ నల్లేడు అనేది 4 పలకలు ఉంటాయి, కానీ కొన్ని 3 పలకలు ఉంటాయి, కొన్ని 2 పలకలు ఉంటాయి. 2 పలకల నల్లేడు ఉంటుంది, 4 పలకల నల్లేడు ఉంటుంది, 3 పలకల నల్లేడు ఉంటుంది. మాకు ఊరి సమీపం మొత్తం ఇటు చూపించు, మొత్తం చూడండి. ఇటువంటి స్వేచ్ఛమైనది శుభ్రమైనది ఊరుకు దగ్గరలో ఉన్న ఎక్కడున్నా కానీ ఇటువంటి ప్రదేశంలో మనం ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇటు కూడా చూపించు. ఎందుకంటే ఆయుర్వేద మొక్కలు ఉపయోగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఊరుకు సమీపంలో ఉన్న దగ్గరలో ఉన్న అపరిశుభ్రమైన మలమూత్రాలకు దూరంగా ఉండాలి, వ్యర్థ పదార్థాలు వేయకుండా ఉండాలి, ఎలాంటి యొక్క దోమలు కానీ ఎలా క్రిమికీటకాలు లేని ప్రదేశాలు చూసుకోవాలి. ఇలాంటివి చూడండి ఎంత స్వేచ్ఛమైనది, ఎంత తాజామైనది. దీని గురించి నేను ఎముకలు ఇరిగిన వాళ్ళకి కానీ యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి కానీ, ఎందుకంటే ఇందులో మన యొక్క స్టెరాయిడ్ సంబంధించిన ఒక నొప్పులకు స్టెరాయిడ్ సంబంధించిన ఒక ఆల్కలైడ్ పదార్థం ఉంటుందండి. అందుకు దీంతో ఏది తీసుకున్నా కానీ ఎలాంటి నొప్పులను తగ్గిపోతుంది, అతి త్వరగా తగ్గిపోతుంది అన్నమాట. వాటితో పాటు నొప్పులతో జ్వరాలు ఉన్న వాళ్ళకైతే చిటికలు అయిపోతుంది. దీని ఈరోజు ఏంటంటే మన జ్వరానికి అందరి ప్రేక్షక దేవుళ్ళ మేరకు కోరిక మేరకు తగినంత నల్లేరుని ఎంతో కొంత భాగం తీసుకోవాలి. ఇది కూర రూపకంగా పచ్చడి రూపకంగానో అన్ని రూపకంగానే పోతుంది. కానీ అందరూ ఇష్టం ఉన్నట్టుగా చెప్తారు, కానీ దీన్ని తీసే విధానంగా సేకరించుకోవాలి. ఇది ముట్టుకొని నాట్లకు గాంక మన నాలుగు గాంక వేసుకుంటే కొంచెం ఎలర్జీ లాగా వస్తుంది. ఎలర్జీ తగ్గడానికి దీనికి తోడు ఇంకొక కలబందన గాంక 2 గాంక జ్యూస్ లాగా చేసుకుని తాగినా, లేక ఇది ఎలర్జీ లాగా వస్తే కనుక జ్యూస్ తాగలేరు. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్గా మొక్కను సేకరించుకొని మన జ్వరానికి సంబంధించిన యొక్క ఏదైనా ఒక జ్వరం తగ్గడానికి ఫస్ట్ లేహమా, లేక కషాయమా, లేక వంటకమా, లేక లేహంలాగా చేసుకునే విధంగా కాకుంటే దీని మొదట మంచి రోజు కనుక పుష్యమి నక్షత్రం అన్నా, అమావాస్య ఆదివారం వలన, లేక శుక్రవారాలు ఏదైనా మీకు నచ్చిన రోజులు కనుక ఈ యొక్క మొక్కను సేకరించి ఇది ఎంత ఉంటుందో దీనికి తగంత కలబందను సేకరించాలి. సేకరించి తన ఇంట్లో ఏం చేయాలంటే ముక్కలుగా ఫస్ట్ సేకరించి కొంచెం చిటికడు గోరువెచ్చని చిటికడు ఉప్పు కానీ పసుపు కానీ గోరువెచ్చని నీళ్ళ లేక చల్ల నీళ్ళలో వేసి ఒక అర్ధ గంట వరకు నానబెట్టి ఈ రెండింటిని శుభ్రపరచాలి. శుభ్రపరిచిన తర్వాత ఏం చేయాలి, మెత్తగా చిన్న తీసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టి చిన్న 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 ముక్కల్లాగా చేసి ఒక ఫ్యాన్ గాలికి సుంచితో ఇరిగిన వరకు ఆరబెట్టాలి. ఈ ఆరబెట్టిన తర్వాత ఒక చూర్ణమైన తర్వాత ఎవరికైతే జ్వరాలు ఇది మంచిగా ఎండాకాలం కనుక చేసుకుంటే చాలా బాగుంటుందండి. కలబందను కానీ నల్లేరును కనుక చూర్ణం చేసుకుంటే, నేను పదే చెప్తున్న ఆయుర్వేద అభిమానులారా, సాధ్యమైనందుకు నా దగ్గర రాని నేను చిటికలో వైద్యాన్ని మొత్తం నల్లేరుతో చేపిస్తూ అంటారు. అది ఎవరి తరం కాదు. ఎలా తెలుసా, ఇది మొక్క ఈ మొక్క నుంచి పత్రమును కానీ కాండము కానీ వేరుబెరడు కానీ పుష్పము కానీ పువ్వును కానీ మొగ్గను కానీ సేకరిస్తా. ఈ సేకరించిన 90 రోజుల లోపే ఎప్పుడైతే ఒక మొక్క నుండి మనం ఏం సేకరిస్తామో అది సేకరించిన 90 రోజుల లోపే దీనిలో ఔషధ గుణాలు ఉంటాయి. 90 రోజులపై 91 రోజు అయిందనుకోండి, అది ఎవ్వరి తరం కాదు. కానీ రసాయనిక మందులలో పెద్ద ఒక కంపెనీలు ఏం చేస్తారంటే దీనికి ఎలాంటి ఒక స్టెరాయిడ్స్ వేరే రసాయనిక మందులను యాడ్ చేసి దాన్ని మన మీద ప్రభావితం చెందడం వల్ల అమూల్యమైన ఔషధ గుణమై ఇది కోల్పోతుంది. దాని ప్రభావంతో కొంచెం తగ్గుతుంది, కొద్ది కాలం తర్వాత తగ్గదు. అందుకే కొందరు చూడండి, నేను బయట ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినా నాకైతే చిట్కను వైద్యం ఆ యొక్క వ్యాధి తగ్గింది, నీ తగ్గదా అంటారు. కారణం ఏంటంటే ఒక మొక్క నుంచి మనం ఎప్పుడు ఎంత సేకరిస్తావో ఆ సేకరించిన భాగం మనకు 90 రోజుల లోపు కనుక మన శరీరంలో మనం కనుక అలవర్చుకుంటామో ఆ క్షణమే అది పనిచేస్తుంది. 91 రోజు అయిందనుకుని పని చేయదండి. ఇది 100% ఏ వైద్య శాస్త్రంలో ఏ వైద్యుని ఇది చెప్తారు. కానీ మనకు తెలియక
నాకు తగ్గింది, నాకు అతనికి దగ్గర మన యొక్క ఒకరి మీద ఒకరు క్వశ్చన్ చేసుకుని మన యొక్క కాలయాపన చేస్తాం. అలాంటి కాలయాపన చేయండి. ఎప్పుడైనా మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా వర్షాకాలం మొదలైంది దాదాపు జూన్, జూలై, ఆగస్టు నుండే జూన్ ఫస్ట్ వీక్నే ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. లేదంటే మే లాస్ట్ వీక్నే తగినంత ఒకరు ఇద్దరు ఇంట్లో ఒక నలుగురు ఉంటారు అనుకోండి, ఒక 4 కిలోలంత బరువు గల ఈ నల్లేరుని తీసుకోండి. ఒక 4 కిలోల బరువు అంతా కలబందను తీసుకోండి. మెత్తగా ఇంతకుముందు చెప్పినట్టు శుభ్రం చేయండి. మెత్తగా తరగండి. ఒక ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి. బయట ఆరబెట్టి ఇక బయట వాళ్ళందరూ లైన్ కడతారు, హాస్పిటల్ చుట్టూ వైద్యుల చుట్టూ తిరుగుతారు. మనం ఎక్కడికి వెళ్ళాం. ఎందుకు? ఈ నల్లేరు ఉన్నది, ఆ కలబంద ఉన్నది. మెత్తగా చూర్ణంలాగా చేసుకొని ఉదయం ఒక 2 చెంచాలు, సాయంత్రం ఒక 2 చెంచాలు అలా ఏది ఒక గోరెచ్చ నీళ్ళన్నా ఒక తెనెలన్నా కలుపుకొని దాన్ని కూడా గింత చిటికడ గింత అల్లం ముక్క, ఒక 2-3 ధనియాలు, ఒక 2-3 మిరియాలు, లేకపోతే మెంతులన్నా, ఒక 3 దినుసులు ఏదన్నా, ఒక సొంటి అన్న 3 దినుసులు ఏదన్నా దీనికి జాయింట్ చేసుకొని కనుక మనం భుజించుకొని మన యొక్క ద్రవిస్తే నీకు ఎక్కడ జ్వరం వస్తుందండి? మన శరీరం ఎలాంటి అలసటైనా మొత్తం మన సంతధాతులు కలిసిపోయి ఎక్కడికక్కడికి దాని యొక్క జ్వరం అనేది మొత్తం మన శరీరం ప్రభావించింది. అంతేకాకుండా మన శరీరంలో ఏ వ్యాధిని బయటకు వస్తుంది. అతి ముఖ్యమైనది, అతి అమోఘమైనది మన శరీరానికి కలబంద, ఈ నల్లేరు 2 కలిపితే మాత్రం ఒక సంజీవన పర్వతం. చూడండి, ఈ నల్లేరు చూడండి ఏ విధంగా పాకుతుందో. దాని యొక్క కాండం భావన ఒక ఏరులాగా వస్తుంది. ఇదే కూడా మన శరీరంలో చేరి మన యొక్క అస్థి పంజరంలో మజ్జ అంటే అస్థికలో చేరి అస్థికల నుంచి వచ్చిన మజ్జలో ఇలాంటి యొక్క పదార్థాలు, కాల్స్య పదార్థాలు బోన్స్లలో చేరి ఇలాంటి పదార్థాలు మన శరీరాన్ని కలిగించి కొత్త ఎముక పుట్టించినట్టుగా వస్తుంది అన్నమాట. నల్లేరుకు అంత శక్తివంతంగా ఉంటుంది. అందుకే నేను చెప్పబోయే ఈరోజు ఎందుకంటే రేపటి రోజున ఆదివారం అమావాస్య రోజు కదా, అమూల్యమైన శక్తివంతమైన రోజు కనుక దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తగినంత ఏదైనా కానీ చెప్పిన విధంగా చేసుకోండి. దీన్ని తగినంత తీసుకోండి. ఇది నల్లేరును తగినంత తీసుకునేటప్పుడు ఎప్పుడైనా బాగా గుర్తుంచండి. ప్లాస్టిక్ చెప్పులు కానీ, తోలు చెప్పులు కానీ, ఏ చెప్పులైనా కానీ మనం చెప్పులు ఉంచుకొని ఇలాంటి మొక్కను సేకరించడం వల్ల భూమికి ఉండవలసిన గురుత్వాకర్షణ శక్తి, ఈ మొక్కకు ఉండవలసిన యొక్క ఆకర్షణ శక్తి కోల్పోతాం. ఇది పక్క 100% నిజమండి. కొందరు చెప్పులిప్పి యాపాకుని తీసుకొచ్చి పాము గరిచిన వాళ్ళకు నోట్లో పెడితే ఆ యొక్క సేదును తీపోతుందట. కొందరు చెప్పులు ఇప్పకుండా తీసుకొని పెడతారు. ఇక్కడనే వైద్యులు ఫెయిల్ అయ్యేది, అక్కడ ఏదైతే పాము కాటేస్తుందో ఆ యొక్క వ్యాధిగ్రస్తులు చనిపోయేది. చెప్పులు ఇప్పకుండా తీసుకొస్తాడు, నోట్లో పెడతాడు. పెట్టిన వెంటనే ఏమవుతుంది? ఏమో సేదు ఉంటుంది. ఎన్ని సేదు ఉన్నది ఏం కాదు పొమ్మంటాడు. కొద్ది కాలం తర్వాత ఆటోమేటిక్గా ఏందో ఒక 10-20 నిమిషాల తర్వాత పాము విషయం అనేది ఆ యొక్క శరీరం మీద ప్రకోపింపజేసి పిడుసులాగా వచ్చి చనిపోతాడు. అరే ఇంతకుముందు చెప్పినప్పుడు నా భార్య మా వ్యక్తులు మంచిగా ఎందుకు చేసిన వైద్యం మనం ఒకటి బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేనికైనా చెట్టు నుంచి ఏది సేకరించినా చివరికి నువ్వు ఒక పళ్ళప్పులలాగా సేకరించినా కానీ చెప్పులిప్పి తీసుకోవాలి. ఈ విధంగా చెప్పులిప్పి తగినంత ఎంతో ఈ ఘన భాగంలో తీసుకోవాలి. నేను ఒకటి ఘన భాగంలో తీసుకోవాలి. చూడండి, నేను ఘన భాగంలో తీసుకున్నాను. ఈరోజు ఇది ఒక్కటి చాలు ఈ ముక్క మనకు ఈ ఘన భాగంలో. ఇంతే కాకుండా దీంతో పాటు ఎంతో ఒక అంత ఇంటికాడ పెట్టి ఇంకొక భాగం తీసుకున్నాం. చూడండి, గనెలాగా ఉంటుంది. మన ఎముకలు కాక ఏ విధంగా ఉంటుంది, గనెలాగా ఉంటుంది. అంత అమూల్యమైనది. దీనికి ఒక చిన్న కథ కూడా ఉన్నది ఆయుర్వేద అభిమానులు. ఏంటంటే కొద్ది పురాతన కాలంలో దాదాపు 100,000 సంవత్సరాల క్రితము అమూల్యమైన ఒక జంతు సంపద ఒక కుటుంబంలో పశువుల సంపద, గేదెల సంపద, మేకల సంపద అన్నీ ఉండేది. ప్రతి జంతువు చూడండి ఏది దృఢంగా ఉంటుందో ఆ దృఢమైన జంతువుపై బలహీనత జంతువుగా వాటి ఫైట్ చేసి వాటికి కొట్లాడేది. కొట్లాడిన తర్వాత ఆ జంతువులు ఏం చేసేది తెలుసా? ఏది బలంగా ఉంటుందో ఆ బలమైన యొక్క జంతువు చిన్న చిన్న జంతువులను గెలిచి వాటి మధ్యన జరిగిన ఒక రాపిడి, ఒక యుద్ధం వల్ల, వాటి కొట్లాడ వల్ల బలహీనత దాని యొక్క ఎముకలు ఇరిగిపోయేది. బలహీనతమైన ఎముకలు ఇరిగిపోయిన తర్వాత ఇంకా బలంగా లేని కూడా కొన్ని గుంపులాగా వచ్చి బలంగా ఉన్న యొక్క జంతువును కూడా పడేసేది. కానీ అప్పుడు జంతువుకు తెలుసు సహజ సిద్ధమైన యొక్క
ఒక సృష్టి ధర్మం. ఎక్కడైనా కానీ గెంటుకుంటా ఇప్పుడు కూడా మనకు అప్పుడప్పుడు కనపడుతుంది సినిమాల్లో, లేక మన యొక్క మధ్యమ ఛానల్లో కూడా కనపడుతుంది చూడండి. గెంటుకుంటా పోయి ఈ నల్లేడు ఉన్న పొదల కడ పట్టదండి ఆ జంతువు. అది శ్వాసిస్తుంది. ఇక్కడ నల్లేడు పై పక్కన కింది పక్కన ఉంటుంది, అక్కడ ఎప్పటి పంటది జంతువు. ఎప్పుడో చిన్నగా లేచి ఆ నల్లేరుని తింటా ఉంటుంది. నల్లేరు నుంచి వచ్చిన ఇది జరుపుకునే కిరణజన సమయక్రియతోని, ఇది జరుపుకునే యొక్క శ్వాసక్రియతోని, దీని నుంచి వచ్చిన యొక్క ఆక్సిజను ఆ జంతువు శ్వాసిస్తూనే దాని ఇరిగిన ఎముకలు అతుక్కుంటాయి. మరి అటువంటి దాన్ని మనకి కనీసం కనుక మనం ఉపయోగించుకుంటే మనకి ఎలాంటి యొక్క వ్యాధులు కూడా తగ్గాయండి. ఇది 100% చూడండి. అప్పుడప్పుడు మన యొక్క కనబడుతుంది ఏదో ఒక జంతువులు చూసి. జంతువులు వెనకాల ఖచ్చితంగా నల్లేడు కనబడుతుంది. జంతువుల సంపద ఎక్కువ ఉన్న కాడ, ఎక్కువగా సంచరించే ఒక ప్రాంతంలో, ఎక్కువ జనాభా లేకుండా తక్కువ జనాభా ఉండి జంతువుల పెంపకం ఉండే ఒక ప్రాంతంలో ఈ నల్లేడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పురాతన కాలంలో ఆ మనిషికి తెలిసినప్పుడు ఆ జంతువులు సంచరించేటప్పుడు ఇలాంటి ముక్కలు కనుక తీసుకుపోయి ఈ గనక పెడితే అక్కడ మొత్తం ఒక వెడల్పుగా ఒక మన ఏనుగులాగా పాక్కుండా పెద్దగా ఒక అండతారంగా ఈ నల్లేరు సంపదే ఉండేది. అలాంటి ఒక నల్లేరు సంపదనే అప్పుడు ఎన్నో విధాలుగా అనేక విధాలుగా మనుషులు తినడానికి అనేక ఒక ఆహారానికి ఎన్నో విధాలుగా విభజించారు. కానీ ఈరోజు ఏంటంటే మనకు ఈ నల్లేరుతోని కలబందతోని మనకు జ్వరం లేహం చూర్ణాన్ని తయారు చేయటం ఎలా అని చెప్పుకుంటూ పోతున్నాం. దీన్ని మీరు చూడండి, ఆయుర్వేద అభిమానులు దీనికినే చూసుకుంటూ కలబందను ఏ విధంగా సేకరిస్తున్నాం, ఆ కలబందతోని ఈ యొక్క నల్లేరుతోని ఏ విధంగా మనం చేస్తున్నాం చూడండి. చూడండి, దీంతో పాటు ఈ యొక్క నల్లేరు గెనలతో ఉపయోగించుకుంటూ కలబందను కూడా ఉపయోగించే విధానం కూడా చూద్దాం. ఇలాంటి యొక్క పత్రం ఉంటుంది చూడండి, ఈ యొక్క నల్లేరు, దీని యొక్క పత్రంను కూడా సేకరించుకోవాలి. చూడండి, నల్లేరు యొక్క సమూలము మొత్తం ఏర్ల కాంచిని దీని ఒక కాండం కాంచి చూసుకోండి. ఇది దాదాపుగా తగినంత. అయితే ఈ మ్యాక్సిమము ఈ యొక్క పత్రములతో ఏ విధంగా చేసేది కూడా చూద్దాం. చూడండి, ఈరోజు నల్లేడు కలబంద ముట్టుకుంటే జ్వరం తగ్గిపోవాలి. ఇక ఎక్కడికి వెళ్ళినాయి, ఏ దవాఖానకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ చూడండి, నేను ఏ విధంగా చూస్తున్నా చూడండి. ఒకసారి నేను 2 భాగాలు చేస్తా. ఈరోజు ఏంటంటే నల్లేరుతోని లేహము చూర్ణము మరియు నల్లేరు కలబందతోని ఏంటిదండి లేహం చూర్ణము ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ తయారు చేయటం. ఇదండి, ఇది గొప్ప రహస్యం. ఇది ఎన్నో విభాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాం. దాంట్లో మాత్రం చూడండి ఈ విధంగా ఈ యొక్క పత్రములను కూడా ఉపయోగించుకోవాలి. పత్రములకే మనకు మెయిన్. పత్రములు కాక మ్యాక్సిమం రావండి. కొన్ని ప్రాంతాలకైతే పత్రములు అనేవి ఇలాంటి యొక్క పత్రం పుట్టాయి. ఒక సృష్టి ధర్మము, నేను చేసుకునే యొక్క వీడియో యొక్క ధర్మము ఏదో కానీ ఇలాంటి చూడండి ఎంత అమూల్యంగా ఉంటుంది, అంత అమూల్యంగా ఉంటుంది. మంచి చెట్టు మీద ఉండాలి, కొన్ని వేరే పిచ్చి చెట్ల మీద పాకిన దాన్ని తీసుకోవద్దు. ఇది మంచి చెట్టు, మంచి ప్రాంతం ఇది, అందుకు ఉపయోగిస్తున్నాం. తగినంత మనకు సేకరించాలి. కాండము మరియు ఒక పత్రములు, అది కలబంద వేరే ప్రాంతాలు ఉన్నది అంతేనా? మీ ప్రాంతంలో ఉన్నది కలబంద. సరే, అలాంటి స్పష్టమైన భాగంలో ప్రాంతంలో తీసుకోవాలి. ఎందుకంటే కలబంద చాలా స్వేచ్ఛమైనది, చాలా అమూల్యమైనది. చూడండి, ఆ విధంగా మంచిది. అలాంటి యొక్క ప్రాంతంలో, మంచి ప్రాంతంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి ఒక మంచి శుభ్రమైన ప్లేస్లలో తీసుకోవాలి, సేకరించాలి. ఏ మొక్కనైనా కలబంద చూడండి, నల్లెడ చూడండి, ఈ విధంగా పెంచుకోవాలి పైకి.
అది నల్లడ యొక్క లక్షణం. చూడండి, ఇగో ఇది కలబంద. ఈ కలబందతో కూడా చాలా యొక్క వైద్యాలు చెప్పుకుంటూ పోయినాం. ఈరోజు ఏంటంటే మన శరీరంలో కనుక ఎలాంటి ఒక వ్యాధి జ్వరంతో వచ్చిన వాటిని పటాపంచలు చేసే కాన్సెప్ట్లో ఈరోజు కలబంద అండ్ నల్లెడ అంటారు దీన్ని. నల్లేరు మీద నడకని వంద ముక్క భాషలు ఎన్నో సామెతలు ఉన్నాయి. కానీ నేను చెప్పేది మేము చేసేది ఒకటే. ప్రతిదీ కొన్ని వందల వేల మనుషుల మీద ఆ యొక్క వ్యాధిగ్రస్త సంబంధించిన మందు ప్రవేశపెట్టినాకనే మీకు ఈ వీడియో మీ ముందుకు వస్తున్నాం. కల్పితాలు లేవు. ఇది అండి పచ్చిక బయలు. ఇళ్ళ మధ్యన ఉన్నా ఏ మధ్యన ఉన్నా కానీ ఖచ్చితంగా శుభ్రంగా అపరిశుభ్రంగా ఉండకుండా పరిశుభ్రంగా ఉన్న యొక్క ప్లేస్లలో సేకరించాలి. ఎందుకంటే ప్రతిదీ మన యొక్క శరీరంలోకి తిని ఏదో ఒక రూపకంగా మనం జీర్ణించుకునే యొక్క శక్తివంతమైన యొక్క మొక్కలు. అందుకు మంచి శుభ్రమైన యొక్క ప్లేసులనే సేకరించాలి. పెంపుడు జంతువులు కానీ ఇతర జంతువులు కానీ గ్రామంలో ఉన్న ఏ జంతువులు కూడా ఎలాంటి ఒక మల విసర్జన లేని యొక్క సమీపంలో చూసుకోవాలి. నేను మొన్న నుంచి అలాంటి ఒక ప్లేసులు అనేది సేకరిస్తున్నా. ఇంతకుముందు కూడా అలాంటి సేకరించడం కనుకనే ఎంతోమందికి ఆర్థోపెడిక్ సమస్యలు కానీ, పక్షవాత సమస్యలు కానీ, క్యాన్సర్ సమస్యలు కానీ, లంగ్స్ సంబంధించిన సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలైనా మా సమీపంలో వచ్చిన వాటికి అన్నిటిని పటాపంచలు చేసి అందరి యొక్క దీవెనలు పొందుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. అయితే ఇప్పుడు చూపించిన యొక్క ప్లేస్లో కలబంద ఒక మొక్కను సేకరించుకోవాలి. దాంతోపాటు ఇలాంటి ఒక ప్లేస్లో కూడా ఇలాంటి ఒక ముదురు కలబందను కనుక సేకరించుకుంటే అంత అమూల్యమైన శక్తి. అయితే ఇది ఎంత ఉన్నదండి ఈ కలబంద. ఈరోజు చెప్పవలసింది ఏంటంటే ప్రతి విషయము ఒక కలబంద కాకుండా ఈ కలబంద యొక్క అమూల్యమైన శక్తిని మీకు చెప్పాలి. ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూ పోతున్నా. ఇప్పుడు చెప్తున్నా ఆయుర్వేద అభిమానారా. ఎవరికన్నా ఒక పాము గారిసింది, విష జంతువైనా జీవి గారిసింది అనుకోండి, ఇక కలబంద చెట్టు పెట్టి ఒక 3 నెలలు 90 రోజులు దాటిందా లేక సంవత్సరం తరబడి ఉందనుకోండి, ఈ విధంగా కలబంద పక్క కనాలి అని కలబంద మొదట్లో ఉన్న కింద భాగంలో ఉన్న ఒక ఇలాంటి మట్టిని తీసుకొని 1, 2, 3 ముద్దలు కనుక నోట్లు వేసుకొని మింగుతుంటే ఆ విషయం మన శరీరంలోకి ఎక్కదండి. మంచిగానండి ఆయుర్వేద అభిమానారా. ఎవరికైనా తాసుబాం లాంటిది కానీ ఎలాంటి విషపూరితమైన ఎలాంటి పాములైనా కానీ జంతువులకైనా మనుషులకైనా ఎవరికైనా కరిచిన తర్వాత ఇలాంటి ఒక బాగా ముదురు ఎక్కువ కాలం ఉన్న ఒక కలబంద మొదట్లో దాని యొక్క అడుగు భాగంలో మట్టిని తీసి ఇలా ముద్దంలాగా చేసుకొని 1, 2, 3 ముద్దలు ఆ యొక్క శరీర ఆకృతిని బట్టి వాళ్ళ గాంక మింగిస్తే ఆ పాము విషయం అనేది మన శరీరంలో తొందరగా విషయం ఎక్కదండి. జంతువులకైతే ఇంత పిరికరు మింగించాలి. మింగించి తగు సంబంధించిన యొక్క వైద్యుని దగ్గరికి వెళ్ళి అప్పుడు వైద్యం చేయించుకుంటే అప్పట్లో మన యొక్క ఆ యొక్క ప్రాణాన్ని కాపాడే యొక్క మహాపురుషులమై ఎవ్వరు భయపడకండి. ఇది చేసుకుంటూ తగు సంబంధించిన యొక్క ప్రభుత్వ ఆసుపత్రులు కానీ పెద్ద పెద్ద మేధాశక్తి ఉన్న యొక్క ఆయుర్వేద మహర్షుల కాడి వద్దకు కానీ ఆ యొక్క సంబంధిత యొక్క ఆసుపత్రికి వెళ్ళి ఆ యొక్క ప్రాణాన్ని దక్కించుకోవడానికి ప్రథమ శిక్షగా చేయాలి. ఇదే వైద్యం చేసి ఇదే ప్రథమ శిక్ష ఇదే పెద్ద శిక్ష అనొద్దు. నేను చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అయితే ఈరోజు ఏంటంటే మనకు ఎలాంటి ఒక జ్వరం ఉన్నా, WBC ఎక్కువ ఉన్నా, ప్లేటెట్స్ పడిపోయినా, డెంగ్యూ, మలేరియా లాంటి కరోనా అసలు ఎంత భయంకరమైన జ్వరాలు ఉన్నా ఏది ఉన్నాయిందంటే తగినంత నల్లేరు, దీనే నల్లెడ, ముత్క భాషలో నల్లెడ తీసుకున్నాం. దాంతోపాటు ఈ యొక్క కలబందను కూడా తీసుకోవాలి. ఈ కలబంద తీసుకునే సమయంలో కూడా రేపు వచ్చే రోజులో ఆదివారం అయితే దీన్ని సేకరించే విధానంగా చేసుకుంటూ దీని ఈ విధంగా తీసుకుందాం. చూడండి, మన యొక్క జ్వరానికి సంబంధించిన యొక్క భాగం ఇది. ఇలాంటి ఒక ముదురు దాన్ని తీసుకుంటే ఎక్కువ శక్తిని ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కాలం పాటు ఈ గురుత్వాకర్షణ శక్తికి లోనవుతుంది కనుక అందుకు అమూల్యమైన యొక్క శక్తిని కలిగి ఉంటుంది. తగినంత చూడండి
నల్లేరు దానికి తగినంత దీనికి తగినంత మనం ఏ విధంగా ఈరోజు లేవం చేసుకున్నాడో చూద్దాం. ఈ విధంగా శుభ్రం చేసే విధానం చూద్దాం పడండి. ఈ యొక్క కలబందతోని అమూల్యమైన శక్తి ఉండేది అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఆ యొక్క కలబందను కనుక సేకరించినప్పుడు దీని కనుక తాజాగా ఉన్న కలబందను కనుక తీసుకొని దీని మీద ఎలాంటి ఒక అప్లై చేయొద్దు. అంటే ఎలాంటి యొక్క వేరే మొక్కను కానీ ఏదో కానీ ఉపయోగించేయద్దు. ఎవరి శరీరం అయితే ఏదన్నా ఒక ప్రకోపించినప్పుడు శరీరమే చర్మ వ్యాధిలాగా వస్తుంది చూడండి. ఓపిక ఉంటే చిటికడు పసుపు లేక పసుపు వేయకుండా ఏమి లేదు. మన చర్మం మీద ఎక్కడైనా చర్మం ఒక మచ్చల్లాగా బర్రల్లాగా వేరే ఒక మచ్చలు చాలా శరీరం మీద అందవికారంగా కనిపిస్తే వాళ్ళ ముఖం మీద కానీ మన శరీరం మీద ఎక్కడైనా ఉంచినప్పుడు ఈ విధంగా ముక్కగానికి వచ్చినప్పుడు దీని కాక లేపనంలాగా అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు ఆ యొక్క మచ్చ తగ్గేంత కాలం లేపనం చేసుకోవాలి. గింత ఒక ఆపించు ముక్క తీసుకోవాలి. లేపనం చేసుకుంటే ఆ శరీరం మీద ఉన్న యొక్క మచ్చలు తగ్గుతాయండి. ఎందుకంటే దీనిలో ఉండవలసిన కార్బోహైడ్రేట్స్ పదార్థాలు అంత అమూల్యమైనది. చర్మ వ్యాధులను పటాపంచల శక్తి చేసే ఒక మొక్క కలబంద. దీనికి అంతేకాకుండా చూడండి, నేను అసలు విషయము చెప్దాం అనుకున్న మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ చెప్దామని చూస్తున్నా. రేపు ఆదివారం అమావాస్య, ఖచ్చితంగా అమూల్యమైన యొక్క అమావాస్య కలిసి వచ్చిన రోజుగా ఈ కలబందను కనుక తీసుకొని నల్లడి కనుక తీసుకొని మన ఇంటిలో ఈశాన్య మూలం కానీ ఆగ్నేయ మూలం వాయువు మూలం కనుక పెట్టుకుంటే ఖాళీ స్థలాన్ని పెట్టుకుంటే అంత అమోఘమైన కాలచక్రంలో మనకు అన్ని ఉపయోగాలు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కనీసం దీని మొక్కను చూసుకొని గణమకెదురుకున్న ఎక్కడున్నా మన ఇంట్లో కనుక కట్టుకున్నా కానీ ఈ గాలితోని దీని యొక్క క్రియను చేయని సంయోక్రియ చేసుకొని కూడా బతకటానికి అంత శక్తి. ఎందుకంటే దీని యొక్క శాఖంలో అంటే దీని యొక్క కొమ్మలలోనూ దీని యొక్క ఉన్న యొక్క అమూల్యమైన శక్తిని కలిగి ఉంటాయి. ఈ యొక్క నాగజములు కానీ బ్రహ్మజములు కానీ ఒక కలబంద కానీ ఇలా ఒక నల్లెడ కానీ అందుకే వీటికి అంత శక్తివంతమైన ఉంటాయి. కానీ ఇటువంటి శక్తివంతమైన దాని కనుక మనకు జ్వరాన్ని కనుక పటాపంచలు కనుక చేస్తే జ్వరం పటాపంచలు అవుతుంది. కానీ ఇంతవరకు నేను చెప్పే విధంగా మా గురువు గారు అప్పుడు బాగా చికెన్ గున్యా జ్వరాలు వచ్చేది, బాగా శరీరాలకు బాగా ఎక్కువ మలేరియా జ్వరాలు వచ్చాయి. మా కాడ అడవిలోకి వెళ్ళి ఎక్కడో ఒక్కడ ఉన్న ఒక నల్లెడ తీసుకొచ్చి ఈ విధంగా తీసుకొచ్చి మా మీద ప్రయోగం చేసి ఎంతోమందికి ఆ యొక్క వైద్యం అందక దాదాపుగా ఏటూరు నాగారము, మంగపేట, పాలాయిగూడము అటు సమీపంలో వైద్యం అందక గిరిజనులు కొందరైతే జ్వరాలు వచ్చి మంచాన ఒక సంవత్సరాల పడి జ్వరాలు నెలల తరబడి కూడా లేవరు. ఇప్పటి కూడా లేస్తూనే లేవు పాపం. అడవి ప్రాంతంలో విషపూరితమైన ఒక దోమలకు కాటు అలాంటి ప్రాంతాల వల్ల కానీ ఎవరికైనా కానీ ఈ యొక్క నల్లెడ అంటే నల్లేరును మరియు ఈ యొక్క కలబందను కనుక 2 ఉపయోగించుకొని కషాయంలాగా లేపంలాగా చేసుకుంటే ఎంత అమూల్యమైన వైద్యం అంటే ఒక ఐఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఐసీలో పెట్టిన జ్వరం దగ్గర కూడా తగ్గుతుందండి. అంత అమూల్యమైనది. నాకు ఈ మధ్యన వచ్చింది ఆ ఏరియా నుంచే, దాదాపుగా ఏటూరునాగర్ నుంచి ఏరియా వచ్చింది. మేము దాదాపు 4 లక్షలు ఖర్చు పెట్టినామండి. ఆ యొక్క డెంగ్యూ జ్వరం తలకెక్కింది, జాండీస్ పెరిగినాయి, మొత్తం మనిషి ఒక అపశృతులు అంటే ఏం మాత్రం స్లో లేకుండా మన మనిషిని మన యొక్క ఆలోచన జ్ఞానం లేకుండా బ్రెయిన్కి ఇక్కడ క్రాక్ చేసిన వాళ్ళు ఆ విధంగా ఏం లేదమ్మా. ఈ నల్లేరు చూడండి, కలబంద చూసిర్రు. అవన్నీ ఏం చేయమంటే కొద్దిగా గోరవెచ్చ నీళ్ళని 2 ఉడకబెట్టామని 2 ఉడకబెట్టారు. ఆమెకు దూపైనప్పుడు దాపించారు. ఇక వేరే వాళ్ళు వచ్చినట్టు ఏది భూత వైద్యంలాగా చేసారు. తర్వాత తగ్గింది. 5 రోజుల తర్వాత తగ్గింది, మంచిగా లేచింది. మళ్ళీ కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఏదో వైద్యం చేసారు, నా హాస్పిటల్తోనే ఆ వైద్యంతో తగ్గింది అంటారు. అందులో అమోఘమైన ఏంటంటే ఆ పిల్లగాడు అమ్మలో మేము చెప్తాం, మా అమ్మ బతకడానికి కారణం ఏంటంటే ఈ నల్లెడ, ఈ కలబంద అని చెప్పారు. దాన్ని మేము లైవ్ తీసుకోవాలనుకున్నాం. ఆ లైవ్ యొక్క మిస్టేక్ జరిగింది. నేను ఉన్నదో ఇక్కడ తొరూరు మండలం, వాళ్ళు ఉన్నదో మంగపేట మండలం అండి. అందుకు మేము దగ్గరికి వెళ్ళి తీసుకోలేకపోయినాం. కానీ ఈ యొక్క నా చూసే ఒక ప్రతి ప్రేక్షకుడు కానీ, ప్రతి ఒక్క వ్యూవర్స్ కానీ, ప్రతి ఒక్క ఆయుర్వేద అభిమానులు కానీ ఇంట్లో జ్వరం వచ్చిందంటే 2 మొక్కలు ఉంచుకోండి. ఏదొద్దిగా గబా బీరోలున్న డబ్బులు, వాళ్ళకల్ల వీళ్ళకన్న డబ్బులు అప్పడుకొని పోయి అలక బుగ్గలు, ఆ బుగ్గలు, ఈ ఫ్రూట్స్ అని అవి అనేవి ఉచితమైనది, అమూల్యమైనది. మన భూదేవి ఇచ్చిన యొక్క భరతఖండం ఇచ్చిన అంత అమోఘమైన మొక్క కలబంద. అంతు చిక్కని, అంతు లేని అమోఘమైన వైద్యం ఇచ్చేది ఈ నల్లెడ. ఈ 2 కనుక ఉపయోగించుకుంటే నీకు ఎలాంటి జ్వరం అయినా కానీ ఖచ్చితంగా తక్కువ అవుతుంది. దీన్ని మీ ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకున్నావు ఒకసారి చూద్దాం. పండి దీనిలో ఏమో తయారు చేయుట.
చిటికెడు పసుపు, చూడండి చిటికెడే, ఎక్కువ వేయొద్దు. చిటికెడు ఉప్పు, ఒక పసుపు వేసిన ఒక ఉప్పు వేసిన, రెండు వేసిన ఏమి లేదు, చిటికెడే. దీనిలో అందరూ ఏం చేస్తారంటే మనము శుభ్రంగా తాగని నీళ్ళల్లో వేస్తారు, కానీ మన డ్రింకింగ్ వాటర్లో మినరల్ వాటర్ లాగా తీసుకునే ప్యూరిఫై అయిన వాటర్ని తీసుకోవాలి. లేదంటే ప్యూరిఫై వాటర్ కాకుండా మనం కనుక మన ఇంట్లో ఏదైనా మంచిని తీసుకొచ్చి బాగా వేడి చేసి చల్లార్చి వడపోసిన నీళ్ళుగా అయినా ఇంకా బాగుంటుంది. మేము ఆ విధంగా చేసిన నీళ్ళు ఎప్పుడు మేము అయ్యే తాగుతూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా జ్వరం వచ్చిన సమీపంలో ఆ విధంగానే చేయడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఈ నీళ్ళలో దాదాపు ఒక 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలు కనుక నానబెట్టాలి. ఫస్ట్ ఉప్పు నీళ్ళని ఖచ్చితంగా నానబెట్టాలి. ఖచ్చితంగా వెయ్యి మనం సేకరించిన ఒక నల్లెడ అండ్ కలబంద పెట్టాలనుకున్నాం, కానీ మిస్టేక్ జరిగింది. సరే, ఏదైనా కానీ ఇక నుంచి లైవ్ దానికి తీస్తుంది. చూడండి, ఇది అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఆ ముక్కలను కనుక ముక్కలను చేసి ఏదో ఒక ఎలర్జీ రాకుండా నూనె అప్లై చేస్తారు. అట్ట వద్దండి, ఫస్ట్ పసుపు నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి. ఈ విధంగా నానబెట్టడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, ఫస్ట్ చేయవలసింది అది. ఎక్కువ శాతము నానబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి పసుపు నీళ్ళల్లో ఇవి ఇలాంటి ఒక కళ్ళబంధను తన అనువుగా మార్చుకోవడానికి. దీని యొక్క పత్రం ఇది దాదాపుగా ఒక 20 నిమిషాల, మినిమం 10 నిమిషాలు తగ్గకుండా 20 నిమిషాలకు మించకుండా 10 నుంచి 20 నిమిషాల లోపు వరకు మనం వాటిని శుభ్రం చేసుకోవాలి. అయితే ఇందులో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధులకు కానీ బాగా జ్వరాలు వస్తే వాళ్ళకి స్వీట్గా ఉండడానికి ఒకటే అన్ని మార్గం, తగినంత తేనైనా ఏం లేదు, తగినంత తేనైనా లేక కండ చక్కెర అయినా ఏం లేదు. కొందరికి అన్నీ తెలిసిన వాళ్ళకు మారం పెట్టకుండా ఏం కాదు, కుటుంబ బాధ్యత ఉన్న వాళ్ళకైతే సక్రమంగా వైద్యం చేయించుకోరు, సక్రమైన పెట్టుబడి పెడతారు. అలాంటి వాళ్ళకైనా ఎవరికైనా కానీ చెప్పిన 3 దినుసులు, ఏమన్నా ఒక 2 దినుసులు అయినా 3 దినుసులు అయినా, ఎందుకంటే జీలకర్ర ధనియాలు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి, దానికి తోడు జీలకర్ర ధనియాల తర్వాత మెంతులు, ఈ మూడిట ఏదైనా ఒక 2 మెంతులు, జీలకర్ర ధనియాలు, ఈ 3 సేకరించాలి. ఈ 3 దినుసులు లేక 2 దినుసులు. దీన్ని ఏమంటారు, కలబంద మరియు ఒక నల్లేరు. దీన్ని కనుక చేసుకొని మెత్తగా తరుగుకొని కొద్దిగంత చిటికెడు కొబ్బరి నూనె నువ్వుల నూనె ఏం లేదు, ఆ నూనె లైట్గా ఉడికినట్టుగానే ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఉదయం ఒక 2 చెంచాలు, సాయంత్రం ఒక 2 చెంచాలు, మధ్యాహ్నం ఒక 2 చెంచాలు తీసుకుంటే నీకు ఎలాంటి మన శరీరంలో ఎలాంటి ఒక ఇన్ఫెక్షన్ లాంటి WBC ఎక్కువ ఉన్నా కానీ తక్కువకి వస్తుంది, ప్లేటెట్స్ తక్కువ ఉన్నా కానీ ఎక్కువకి వస్తుంది. అంత శక్తివంతమైన ఈ 2 అయితే. నేను పొప్పటి చెట్టు మీద చాలా చెప్పిన డెంగ్యూ జ్వరానికి, ఈ రెండింటి మీద ఇప్పుడు చెప్పేది అన్ని వ్యాధులకు, అన్ని జ్వరాలకు మరియు మన ఎముకల సమస్యకు కలబంద నల్లేరు యొక్క లేహం. మొదట ఇప్పుడు శుభ్రమైన తర్వాత దీన్ని ఏ విధంగా ఆయిల్ పుల్లింగ్ తయారు చేసి, ఫస్ట్ ఆయిల్ పుల్లింగు, ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఆయిల్ పుల్లింగు, తర్వాత లేహం. చూడండి, దీన్ని ఏ విధంగా తయారు చేస్తాం చూడండి. శుభ్రమైంది కదా, దీన్ని మంచి నూలు వస్తువును ఉతికిన అన్న కొత్త నూలు వస్తువుని ముందు తీసేసి ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కనుక ఆరబెట్టాలి. ఆరిన తర్వాత అప్పుడు మనం దీని నూనె ఏదైనా ఒకటి అప్లై చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా దాదాపుగా మేము నీటిలో ఈ యొక్క నానేసి 20 నిమిషాల పైన, అర్ధ గంట వరకు అయింది. చూడండి,
మనకు ఆటోమేటిక్ చూడు దగ్గరికి చూడండి. ఇంత ముందు ఉన్నప్పుడు సహజంగా ఉండే నీళ్ళు ఇప్పుడు చూడు రంగు వచ్చిందా రాలేదా, రంగు కనిపించి ఈ విధంగా ఉంచాలి. ఈ విధంగా వేసేటప్పుడు ప్రతిదీ కూడా ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఏమైనా షాంపూ లాంటివి వేయొద్దు. సహజ సిద్ధమైన వాటికే సహజ సిద్ధంగానే చేయాలి. కృత్రిమ వాటి ఏం ఉపయోగించవద్దు. ఈ విధంగా చూడండి ఇది వేసుకొని ఈ విధంగా ఇలాంటి జల్లెట్లను ఉపయోగించుకోవాలి. ఇంకా నూలు వస్త్రం వేస్తే ఇంకా బాగుంటుంది. ఇది అండి డైరెక్ట్గా ఇంకా తీసుకుంటే వీటి మీద ఉన్న యొక్క కవచంతో ఉండవలసినవి ఇవన్నీ ఏం చేస్తాయంటే మన శరీరంలో కొందరికి వాతావరణం పడక శరీరం అనే యొక్క అనుకూలించగా ఒక ఎలర్జీ లాగా ఉపయోగిస్తాయి. అలాంటి ఒక ఎలర్జీని మన శరీరం మీద మనమే ఉపయోగించుకోకుండా చేసుకుంటూ చేస్తే బాగుంటుందండి. ఇది చూడండి ఇది ఫ్యాన్ గాలి కన్నా సమతుల్యంగా తీసుకోవాలి. ఎక్కువ తక్కువ కొద్దిగా మూతాలు తీసుకుని ఏం కాదు. ఈ విధంగా ఇంక పువ్వు వచ్చిన దాన్ని తీసుకుని ఇంకా మూల్యం ఇలాంటిది ఒక కలబంద నల్లల నుంచి కొద్ది ఇలాంటి పువ్వు రావాలి. అన్ని సమయంలో అన్ని మొక్కలకు రావు. 2 పలకల నల్లడకు, 3 పలకల నల్లడకు, 4 పలకల నల్లడకు, అన్నిటికంటే 2 పలకల నల్లడకు బాగా అమూల్యమైన శక్తి. ఈ విధంగా ఒక 5-10 నిమిషాలు కనుక మన ఫ్యాన్ గాలి కనుక ఆరబెట్టినాం అనుకోండి. కొందరు సూర్యకిరణాలకు ఆరబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సూర్యకిరణాల కన్నా ఫ్యాన్ గాలి కనుక ఆరబెట్టి ఇలాంటిది ఒకటి ఎలా అన్నా చూడండి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టడం ప్రయత్నం చేయాలి. ఇవి ఇలా అయిన తర్వాత కదా ఇవి మెంతులు నాణ్యమైన తీసుకోవాలి. మెంతులు ధనియాలు ఇంతే, ఎక్కువ వద్దండి. ఎంత అమూల్యమైన శక్తి దినుసులు అంటే ఇంకా ఓపిక ఉంటే ఒకవేళ నేను చెప్పిన జీలకర్ర, మెంతులు, ధనియాలు అది లేకున్నా కానీ ఒక అల్లం ముక్క ఉన్న 2 ఎల్లిపాయ ఏమైనా ఒక 3 దినుసులు ఏవైనా ఒక 2 దినుసులు అయినా ఒక్కొక్క ఎల్లిపాయని తీసుకొద్దాం ఉపయోగిస్తాం. చూడండి 3 దినుసులు 2 కండజాతి మొక్కలతోని ఈరోజు ఎలాంటి ఒక జ్వరంతోనైనా WBC కానీ ప్లేటెట్స్ కానీ కరోనా సంబంధించిన జ్వరం కానీ డెంగ్యూ జ్వరం కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఏదైనా కానీ పటాపంచలు చేసే లేహం. ఇప్పుడు మొదలు ఏంటంటే
కొబ్బరి నూనెతోని నేను ఎక్కువగా కొబ్బరి నూనె ఉపయోగించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా కొబ్బరి నూనె బాగా లావున్న వాళ్ళు కొబ్బరి నూనె, సన్నగా ఉన్న వాళ్ళకు నువ్వుల నూనెలో ఇప్పుడు ఆయిల్ పుల్లింగ్ తయారు చేయుట ఎలా అంటే ఇందులో నుంచి కొద్ది భాగము మెంతులు, 2 ఎల్లిపాయలు చూడండి. ఇందులో నుంచి చూడండి ఒక 3-4 మెంతులు, చిటికడు మెంతులు, చిటికలు ధనియాలు చూడండి. ఓకే, ధనియాలు 1-2 ఎల్లిపాయ గర్భం, ఒకటే ఎల్లిపాయ గర్భం చాలు. అయితే అందరూ ప్రేక్షక దేవుళ్ళు, నా ఫోన్ కాల్తో నా యొక్క వ్యూవర్స్, నా ఫాలోవర్స్ ఏం చేస్తారంటే ఒక్కసారి కనుక ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే వారం రోజులు ఉపయోగించుకోవాలి, ఎక్కువ కాలం ఉపయోగించొద్దండి. ఉపయోగించుకుంటే మన శరీరంలో ఎలాంటి ఒక ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవాలి. ఈ వారం లోపే దాన్ని మొత్తం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంట్లో అందరూ ఉపయోగించుకోవాలి. ఇది ఒక ఎల్లిపాయ చూడండి, ఎల్లిపాయ ఇది. దీనికి తోడు కొబ్బరి నూనె, ఆ యొక్క ముక్కలు తీసుకొద్దా చూడండి. ఎలాంటి పదును లేకుండా ఏం లేకుండా ఆరిన తర్వాత తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, ఎలాంటి పదును లేదు. అప్పుడు కొద్దిగా ఒక చిటికడు కొబ్బరి నూనె తీసుకురా. దగ్గర తరగాలి ఇలా. కొద్దిగా చిటికడు కొబ్బరి నూనె ఉపయోగించుకోవాలి. తెల్లగా కొబ్బరి నూనె తెల్లగా ఉంటుంది చూసుకోండి. ఉపయోగించుకున్న తర్వాత ఇలాంటి ఏమైనా బొట్టు పని లేకుండా చూసుకోవాలి. దగ్గరికి తరుపుకోవాలి. ఇది అండి, ఇదేం భాగం? కలబంద భాగం, ఇది నల్లెడ భాగం. ఈ విధంగా ఇది నేను మెత్తగా తరుపుకోవాలి. ఇది తరుక్కున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ పుల్లింగ్ తయారు చేయుట ఎలా? చిటికెడు అంతా మెంతులు, ధనియాలు, ఒక ఎల్లిపాయ చూడండి. చూద్దాం. చెప్తాను ఎప్పుడైనా మిల్లి కొంచెం తీసుకొచ్చిన వాటినే చేయాలి. కొబ్బరి నూనెకి నీకు కావాలి మాత్రం దాన్ని ఉపయోగించుకోండి. దేని నువ్వుల నూనెకు ఉపయోగించుకోండి. నేను చూపించిన విధంగా చూడు, పత్రంలో తీసుకున్నా. ఇదేంది తిప్పతిగా పత్రంలో తీసుకుంటే ఎలాంటి ఉన్నా కానీ ఇస్వాన్ని తీసుకుంటే మంచిగా అమూల్యంగా పెరుగుతుంది. ఇది
దీనికి సంబంధించినవి ఏంటి? కలబంద, నల్లెడి యొక్క కాండ భాగము, పత్ర భాగము. మనం ఈలోపు అది తరిగా చేసేసరికి ఏమవుతుందండి, ఇది ఒక ఆయిల్ పుల్లింగ్ మందు తయారవుతుంది. ఇది గ్రీను అంటే ఆకుపచ్చగా ఉన్న పత్రము నల్లగా మారాలి. ఒకసారి దగ్గరికి వీడియో పెట్టి నల్లగా మారాలా. అది నల్లగా అయినాక మనం వేరే పాత్రలో ఎంచుకొని మన యొక్క ఆయిల్ పుల్లింగ్ చేసుకుని ఫస్ట్ జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు కానీ ఆయిల్ పుల్లింగ్ మనం ముఖ్య ఆయుధం. ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకుంటా. ఆయిల్ పుల్లింగ్ భాగం అయిపోయింది. ఇప్పుడు మనకు లేహం ఎలానంటే తగినంత ఏదన్నా ఒక కాండం తీసుకోవలసిన భాగంలో కలబంద చూడండి. దీన్ని శుభ్రంగా ఈ విధంగా తొడుముకోవాలి, పైన చర్మం లేకుండా. చూడండి, పై చర్మం లేకుండా చాలా మంది కానీ పై దాన్ని కానీ శుభ్రం చేసుకొని సమూలంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసి మెత్తగా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. చూడండి, స్వీట్కు నెయ్యి, నేను నెయ్యి తేనె ఎలాంటిది ఎత్తలేదు. ఓన్లీ డైరెక్ట్గా మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయ వేసి కొద్ది మాత్రం ఉడికిస్తే కొబ్బరి నూనె ఒక చిటికడన్నా ఆవు నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుంది. ఆవు నెయ్యి కూడా మా భాగంలో చూపిస్తుంది, ఎందుకంటే అందరికీ ఆవు నెయ్యి దొరుకుతుంది కనుక కొద్దిగా కొబ్బరి నూనె లేక వంటలో ఏ నూనె కొద్దిగా చిటికడ వేసి లైట్గా పొగలు వెళ్ళకుండా దీన్ని ఉడికించుకొని తింటే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తింటే బాగుంటుంది, కానీ ఈ నల్లడి అనేది ఏం చేస్తుందంటే మన శరీరంలో నాలుక మీద ఉండి ఎక్కువగా ఎలర్జీ వచ్చే అవకాశంగా ఉంటుంది. ఏ రోజు ఆ రోజు చేసుకున్నా, ఒకదాని 3 రోజులు చేసుకున్నా దీన్ని బూజు ఎక్కకుండా పంగ చెక్కకుండా చూసుకోవాలి. దీనే చూడండి, ఇది ఏ రోజు ఆ రోజుకే. లేదంటే దీని రెండింటిని కాక నీడలో ఆరబెట్టి మెత్తగా సుంచి తిరిగంత చేసి చూర్ణం చేసుకుని జ్వరాలు వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే అప్పుడు ఎలర్జీ ఉంటుందా? అప్పుడు ఎలర్జీ తక్కువ ఉంటుంది. నాలుకకు రుచిలాగా తేనెలో కలుపుకొని తింటే ఎంత ఎనర్జీ అంటే బాగా సీరియస్ అయితే ప్లేటెట్స్ పడిపోయినాయి అమ్మ, ప్లేటెట్స్ ఎక్కియాల వాళ్ళకు కూడా లేచి కూర్చుంటారు. అంత అమూల్యమైన శక్తివంతమైంది ఒక భాగమే, పేద భాగంలో. ఎందుకంటే ఇది సమానంగా ఒక్కరోజు 2 రోజులు సంబంధించినవి చేస్తాను. మెత్తగా తరగాలి. ఎక్కువ దినుసులు కలపొద్దు, కలిపితే వీటి యొక్క శక్తిని కోల్పోతాం. చూడండి, ఇది తగినంత మనం వాడుకొని ఉన్న యొక్క దాన్ని ఉపయోగిస్తాం. తగినంత ఇవేంటిది, తగినన్ని ధనియాలు, తగినన్ని మెంతులు, ధనియాలు, ఒక ఎల్లిపాయ, ఏదైనా ఒక 3 దినుసులు ఉపయోగిస్తేనే బాగుంటుంది. 3 దినుసులే. చూడండి, ఇప్పుడు మనం ఏ విధంగా లేకుండా తయారు చేస్తాం చూడండి. సన్నని మంట మీద ఈ నెయ్యి అండి, కొందరు స్మెల్కి పడితే స్మెల్ అంటే నేను నెయ్యి చూపిస్తపోయేదా, నెయ్యి లేకపోతే ఒక నూనెలను లైట్గా ఉడికించాలి. కొందరికి నెయ్యి ఉన్న వాళ్ళకు నెయ్యితో పాటు వాసన స్మెల్ను ఇష్టపడే వాళ్ళకు కూడా నెయ్యి ఉపయోగించుకుంటే ఇంకా అమూల్యం. ఇది కొద్దిగా నూనె మాత్రం ఉపయోగిస్తాను. ఏ నూనె అంటే కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అని ఏం లేదు, వేరే ఆనియన్స్ నూనె అని ఏం లేదు, మంచి ఒక్కటి కొబ్బరి నూనె. మేము చూడండి, ఆమ్దమైన ఏం లేదు, కొంచెం సన్నని మంట మీదనే. పొగ అనేది బయటికి పోకుండా చూసుకోవాలి, సన్నని మంట మీదనే. చూడండి, ఇందులో ఏమున్నది, ధనియాలు, మెంతులు, ఎల్లిపాయ. ఇంకా అనేక విధమైన ఉంటే లేవాలు తయారు చేసుకుని అవన్నీ ఉపయోగించొద్దు.
దీనికంటే ఇందులో తినే విధంగా తిన్నా ఏమి లేదు. ఆహారంలో కానీ చపాతీలో కానీ జ్వరం వచ్చినప్పుడు చపాతీలు కాక లేక రొట్టె లాంటి కాక చేసినప్పుడు ఆ రొట్టెలో కానీ ఆహారంలో కానీ మనం తీసుకునే ఆహారంలో కాక ఇది తినిపిస్తుంటే ఎలా అనంటే అంత అమూల్యమైన శక్తి. అటు ఆయిల్ పుల్లింగ్ కూడా తయారవుతుంది. ఆయిల్ పుల్లింగ్ కూడా తయారవుతుంది, లేహం తయారవుతుంది. కొందరు అందరూ ఏమనుకుంటారు తెలుసా, కూర కర్రీ కర్రీ కాదు, లేహం. లేహం సన్నని మంట మీద కట్టెల పొయ్యి అయితే ఇంకా బాగుంటుంది, చిలకల పొయ్యి అయితే ఇంకా బాగుంటుంది. మా చిన్నతనంలో అయితే గేదెల పాలు లేక ఆవుల పాలు తీసుకొచ్చి ఇంత భూమిలో కొంచెం ఒక జానడ ఎంతవరకు ఒక గొయ్యిలాగా తీసి అందులో పిడికలు వేసి ఆ పిడికలకు నిప్పు అంటించి ఆ నిప్పుల మీదనే పాలు కాగబెట్టేది. ఆ నిప్పు కంకల మీదనే ఒక పిడికల నిప్పులనే కాగబెడుతుంటే అది పాలు తాగిన వాళ్ళు కానీ దాని యొక్క పాల గోతులాగా ఉంటుంది చూడండి, అది తిన్నవాళ్ళు కానీ అంత ఆరోగ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పాల గోకి ఇచ్చే పొయ్యిలు లేవు, ఆ పాలిచ్చే గేదెలు లేవు. ఏమున్నాయంటే చిటికడి పాల పొడాన్ని చెంచాడు పాలని ఒక పాల ప్యాకెట్లాగా రావడము, దాన్ని మనుషులు ఉపయోగించుకుంటే ప్రపంచంలో లేని ఎంత వ్యాధులు రావడం, క్యాన్సర్ రావడం జరుగుతుంటాయి. స్వేచ్ఛమైనది ఏదైనా నేరుగా రైతాంగం నుంచి తీసుకున్న దాన్ని తీసుకోవడానికే ప్రయత్నం చేసినప్పుడే ఎక్కువ శాతమును మన వ్యాధుల ఆధీనంలోకి వచ్చే అవకాశంగా ఉంటుంది. సన్నని మంట మీద పొగలు పోకుండా సన్నగా మరగబెట్టుకుంటూ ఉంటుంటే ఖచ్చితంగా ఈ యొక్క చూడండి కలరింగ్ మారాలి, కొంచెం నల్ల ఎరుపుతనంగా రావాలి, డైరెక్ట్ పచ్చిగా తినే విధంగా రావాలి. దాని కలబంద నల్లడ లేహం జ్వరాలకు. కొంచెం ఉడకబెట్టుదాం. తయారది కమ్మగమ్మ వాసన వస్తుంది, కమ్మగా ఉన్నది, అంత బాగుంది, అంత బాగున్నది. ఇదేమైంది ఒకసారి ఆయిల్ పుల్లింగ్కి చూద్దాం చూడండి. ఓకే, కలరింగ్ వచ్చిందిగా, వచ్చింది. ఎక్కడి నుంచి చూడండి, నల్లగా వచ్చింది. నూనెలో, కొబ్బరి నూనెలో దీన్ని ఫ్యాన్ గాలి కారబెట్టి మనం వేరే ఒక స్టీల్ పాత్ర అన్నా మనం వాడుకునే పాత్రలు ఉపయోగించుకోవాలి. ఇది చూడండి, ఫ్యాన్ గాలి కారని. ఇప్పుడు లేహం, ఇది లేహం సన్నని మంట మీద చేసుకుంటా. గమ్మ వాసన వస్తుంది. దగ్గరికి గుజ్జులాగా అయితే కావాలి, అయితే చిన్న మెత్తగా తరుగుతూ అవుతుంది. ఇప్పుడు మేము ఒక 7-8 మంది పేషెంట్లు వచ్చి వాళ్ళకి తయారు చేసి చూపిస్తాను. మరియు వాళ్ళు ఉపయోగించుకుని బాగా జ్వరాలు వచ్చినాయి. డాక్టర్ గారు అంటే మీకు గబగబా తయారు చేసి ఇస్తాను. దీన్ని తింటే
ఇంత అమోఘం అంటే అంత అమోఘం. చూద్దాం. చూడండి, లేయం కూడా తయారైంది. చూడ ప్యాన్ కలిసి కారబెట్టాలి. ఈ విధంగా ప్యాన్ కలిసి కారబెట్టాలి. అయిపోయింది. ఇంతకుముందు చేసినది కలబంద, నల్లెడ, జీలకర్ర లేకున్నా మెంతులు, ఎల్లిపాయ, ధనియాలు, ఈ మూడు దినుసులు, 2 మొక్కలు అయ్యే ఉడికించి చేసిన యొక్క కొబ్బరి నూనెతో చేసిన యొక్క ఆయిల్ పుల్లింగ్ ఆయిల్. ఉదయం లేచిన వెంటనే పక్క మీకెళ్ళి లేచిన వెంటనే కాలకృత్యాలు చేయక ముందుకే ఈ నోట్లో పోసుకొని పుక్కిలించి ఉంచాలి. తర్వాత కాలకృత్యాలు తీసుకున్న తర్వాత యోగాసనాలు చేయాలి. ఎవరికైనా జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ దీన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఆవు నెయ్యి అనేసి నూనెలాగా బాగా ఉడకబెడితే మన నాలుకకు ఈ నల్లెడ తలుగితే ఎలర్జీ లాగా వస్తుంది. అలాంటి ఎలర్జీ రాకుండా ఇంకా మెత్తగా గుజ్జులాగా చిన్న ముక్కలుగా తరిగి ఆ యొక్క నూనెలన్న ఆవు నెయ్యిలను ఉడకబెట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలను కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఏ జ్వరంతో ఉన్నా కానీ, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా తక్కువ అవుతుంది. చిన్న వాళ్ళకు 1 చెంచా నుండి 1/2 చెంచా లేక తేనె కలుపుకొని లేహంలాగా చేసుకున్నా బాగుంటుంది. పెద్దవాళ్ళకు 2 చెంచాల నుంచి 3 చెంచాలాగా చేసుకుంటే ఖచ్చితంగా ఎలాంటి ఒక వ్యాధితో ఉన్నా కానీ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా డైరెక్ట్ కషాయంలాగా చేసుకుంటే మన నాలుక బాగా ముద్దుబారే అవకాశంగా ఉంటుంది. అలాంటివి కాకుండా ఏదైనా ఒక ఆహారంలో కలుపుకొని తినడానికి ప్రయత్నం చేయాలి. దాన్ని ఏ విధంగా మన శరీరంలో మన యొక్క శరీరంలోకి మన నోటిలోకి పోవడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ఎలాంటి యొక్క జ్వరంతో ఉన్న ఇన్ఫెక్షన్ లాంటి ఎలాంటి జ్వరం ఉన్న పటాపంచలు చేసే ఒక శక్తివంతమైనది ఈ నల్లెడ అండ్ కలబంద. దీన్ని అందరూ ఉపయోగించుకొని యావత్ ఒక ప్రపంచంలో ఆయుర్వేదం వైపు అందరూ మొగ్గు చూపుతారని ఆశిస్తూ, ఆయుర్వేద అభిమానులారా, ప్రతి వ్యాధికి ప్రతి ఒక్క మొక్క ఉన్నది. దేనికైనా మనం నడుము కట్టుకోవడానికి మనం ముందందేసినప్పుడే మన శరీరంలో ఏ వ్యాధిని పటాపంచలు చేసే శక్తివంతమైన నిరూపణ మన భరతఖండం మీద ఉంది. ఇలాంటి భరతఖండం మీద ఉన్న అనేక విధమైన అమూల్యమైన ఔషధ గుణాలు కనుక మొక్కలను కనుక ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని ఆశిస్తూ మీరు సెలవు తీసుకుంటూ, జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.